గారు రామనాథం నాయుడు గారికి, అలాగే ఈనాటి సభకి అధ్యక్షత వహించినటువంటి కృష్ణారెడ్డి గారికి, తూమాటి దొణప్ప గారి పుత్రులు సుధాకర్ గారికి, చక్రవర్తి సార్, నాగశేషు సార్, నాతోటి అధ్యాపక మిత్రులు ఇచ్చేసినటువంటి అందరికీ నమస్సులు తెలియజేస్తూ, ఈనాటి నా అంశం తూమాటి దొణప్ప గారి తెలుగులో కొత్త వెలుగులు, తెలుగు భాషా సాహిత్య పరిశోధనలో ఒక మైలురాయి అన్నటువంటి అంశాన్ని తీసుకొని నేను నా పేరు శైలజ అండి. నేను ఇక్కడే సుధామూర్తి గారి అనువాద సాహిత్యం పరిశీలన అన్నటువంటి అంశంపైన నేను పరిశోధన చేస్తున్నాను ఆచార్య రామనాథం నాయుడు గారి పర్యవేక్షణలో. నేను మల్కాజ్గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలండి, హైదరాబాద్. థ్యాంక్ యూ సార్. ఈనాటి అంశం తూమాటి దొణప్ప తెలుగులో కొత్త వెలుగులు, తెలుగు భాషా సాహిత్య పరిశోధనలో ఒక మైలురాయి అన్నటువంటి అంశం గురించి నేను పత్రాన్ని రాసుకొని వచ్చాను. తూమాటి దొణప్ప గారు తెలుగు సాహిత్యం, భాషాశాస్త్ర పరిశోధనా రంగంలో విశేష కృషి చేసిన పండితుడు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా, ఆ తరువాత ఆ శాఖకు అధిపతిగా కూడా పనిచేశారు. వీరు కేవలం సంప్రదాయ సాహిత్య పరిశోధనకు మాత్రమే పరిమితం కాకుండా భాషాశాస్త్రం, జానపద సాహిత్యంపై కూడా లోతైన పరిశోధనలు చేశారు. ఈ రెండు రంగాలలో ఆయన చేసిన కృషి తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచిపోయింది. వీరి రేడియో ప్రసంగాలు, విమర్శనాత్మక వ్యాసాలు, పరిశోధనా పద్ధతులు కొత్త తరం పండితులకు, పరిశోధకులకు మార్గదర్శకంగా నిలిచాయి. అందుకే ఆయనను తెలుగు సాహిత్య పరిశోధనా రంగంలో ఒక మైలురాయిగా పరిగణిస్తారు. ఆచార్య దొణప్ప గారు కేవలం వ్యక్తి కాదు, తెలుగు భాషా సాహిత్య పరిశోధనా రంగంలో ఆయన ఒక ఉద్యమం. ఆయన రచించిన తెలుగులో కొత్త వెలుగులు అనే పుస్తకం ఆద్యంతం పరిశోధనా దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ తెలుగు భాషా సాహిత్య పరిశోధనలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఆచార్య తూమాటి దొణప్ప గారి తెలుగులో కొత్త వెలుగులు తెలుగు గ్రంథం భాషా సాహిత్య పరిశోధనా రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించిన గ్రంథం. వీరు 1954 నుండి ఆకాశవాణిలో చేసిన 20 ప్రసంగాలు 1972లో తెలుగులో కొత్త వెలుగులు పేరుతో ప్రచురించబడింది. ఈ పరిశోధనా వ్యాసంలో ఆచార్య దొణప్ప గారు తెలుగులో కొత్త వెలుగులు గ్రంథం ద్వారా తెలుగు సాహిత్య విమర్శ, పరిశోధనా పద్ధతులను ఎలా ప్రభావితం చేశారో విశ్లేషించడం జరుగుతుంది. శిష్ట సాహిత్యం, జానపద సాహిత్యం, భాషా విజ్ఞానం వంటి విభిన్న రంగాలను ఒకే వేదికపైకి తీసుకుని వచ్చి వాటికి ఒక కొత్త దృక్పథాన్ని ఎలా అందించారో పరిశీలిస్తాను. ఇందులో మొదటిగా విషయ వైవిధ్యం. తెలుగులో కొత్త వెలుగులు గ్రంథంలో తెలుగు సాహిత్యం, భాషా విజ్ఞానం అనే రెండు ప్రధాన రంగాలకు చెందినవైనప్పటికీ దీనిలో అనేక ఉపవిషయాలను స్పృశించారు రచయిత. ఒకటి శిష్ట సాహిత్యం. ఈ గ్రంథంలో తొలి 6 ప్రసంగాలు శిష్ట సాహిత్యానికి, ఆ తరువాత 8 ప్రసంగాలు భాషా విజ్ఞానానికి సంబంధించి, తరువాత 6 ప్రసంగాలు జానపద సాహిత్యానికి సంబంధించినవి ఉన్నాయి. వీటిలో కొత్త దృక్పథాలు. ఒకటి సాహిత్యంపై సమగ్ర దృక్పథం. దొణప్ప గారు కేవలం ఒక కవి గురించి లేదా రచన గురించి మాత్రమే కాకుండా వాటి వెనక ఉన్నటువంటి సామాజిక, చారిత్రక, భాషా శాస్త్రాల కోణాలను కూడా పరిశీలించారు. ఉదాహరణకు తెలుగు సంస్థానాలు, సాహిత్య పోషణము అనే వ్యాసంలో రాజులు, జమీందారులు సాహిత్యానికి ఎలా తోడ్పడ్డారో వివరిస్తూనే ఆనాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులను కూడా ప్రస్తావించారు. రెండవది భాషాశాస్త్రంపై దృష్టి. శిష్ట సాహిత్యం, జానపదం వంటి అంశాలతో పాటు భాషా శాస్త్రాన్ని కూడా లోతుగా పరిశీలించారు. తెలుగు వ్యుత్పత్తి పదకోశం, మాండలిక పదకోశం వంటి ప్రసంగాలు భాషా పరిశోధనకు మార్గదర్శకాలుగా నిలిచాయి. ఇవి పదాల పుట్టుక, వాటిలో వచ్చిన మార్పులు, మాండలిక భాషా భేదాలు, విశ్లేషణలు అందించాయి. జానపద సాహిత్య విశ్లేషణ మూడవది. దొణప్ప గారి కాలం నాటికి జానపద సాహిత్యానికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. కానీ వీరు జానపద సాహిత్యాన్ని ప్రజల జీవన విధానం, కష్టసుఖాలు, ఆచారాలు, సంప్రదాయాలను ప్రతిబింబించే ఒక ముఖ్యమైన సాహిత్య రూపంగా గుర్తించారు.
కోలాటం, వరసపాటలు, మేలుకొలుపులు వంటి వివిధ ప్రక్రియలను విశ్లేషించడం ద్వారా జానపద పరిశోధనకు ఒక కొత్త దిశను చూపారు. 4వది సాహిత్యంలో అరుదైన అంశాలు. తెలుగు సాహిత్యంలో విస్మరించబడిన లేదా ప్రతికూల కోణంలో చూసే అంశాలను కూడా దొణప్ప గారు విశ్లేషించారు. ఉదాహరణకు తెలుగులో తిట్టు కవిత్వం గురించి ఆయన చేసిన విశ్లేషణ తిట్టు కవిత్వాన్ని కేవలం వ్యక్తిగత ద్వేషంగా కాక సామాజిక విమర్శన సాధనంగా చూస్తే కొత్త దృక్పథాన్ని అందించింది. అలాగే ప్రాచీన సాహిత్యంలో పశుపక్షాదుల పాత్ర చిత్రణం అనే వ్యాసంలో పశుపక్షాదులకు సాహిత్యంలో ఉన్న ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ విధంగా ఆచార్య దొణప్ప తెలుగు సాహిత్య పరిశోధనలో సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా కొత్త ఆలోచనలు, దృక్పథాలను ప్రవేశపెట్టి తరువాతి తరాలకు పరిశోధనకు ఒక మార్గాన్ని చూపారు. వీరు పరిశోధనలో మైలురాయిగా నిలిచినటువంటి అంశాలు. ఈ గ్రంథాన్ని మైలురాయిగా పరిగణించడానికి గల కొన్ని కారణాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. 1. శిష్ట సాహిత్యంలో నూతన కోణాలు. ఆచార్య దొణప్ప గారు గ్రంథంలో సాహిత్యాన్ని వినూత్న కోణంలో విశ్లేషించి తెలుగు సాహిత్య పరిశోధనకు కొత్త దిశను చూపారు. తెలుగులో తిట్టు కవిత్వం, ప్రాచీన సాహిత్యంలో పశుపక్షాదులు పాత్ర చిత్రణం లాంటి అసాధారణ అంశాలు పరిశీలించడం ద్వారా సాహిత్యం యొక్క విస్తృత పరిధిని, సాహిత్యాన్ని సమకాలీన సామాజిక సందర్భాలతో అనుసంధానం చేసి సంప్రదాయ దృక్పథం నుండి విభిన్న దృష్టిని అందించి తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచారు. ప్రాచీన సాహిత్యంలో పశుపక్షాదుల పాత్ర చిత్రణం, ప్రసంగం ఈ నూతన కోణానికి ఒక చక్కని ఉదాహరణ. ఇందులో దొణప్ప గారు రామాయణంలో జటాయువు పాత్రను, రాముని కోసం ప్రాణాలు అర్పించిన ధైర్యం, మిత్రధర్మాన్ని విశ్లేషించారు. అలాగే రఘువంశంలో నందిని దేనువు పాత్రను పవిత్రత, సాధుబుద్ధి కలదిగా చిత్రిస్తూ రఘువంశ కథాగమనంలో ఆ దేనువు పాత్ర ప్రాముఖ్యతను వివరించారు. ఈ విశ్లేషణ పశుపక్షాదులను కేవలం సహాయక పాత్రలుగా కాక ధర్మం, త్యాగం వంటి మానవీయ గుణాలకు ప్రతీకలుగా చూపడం ద్వారా సాహిత్య విశ్లేషణకు ఒక కొత్త దృక్పథాన్ని అందించారు. 2వ అంశం భాషా శాస్త్రీయ దృక్పథం. దొణప్ప గారు కేవలం శిష్ట జానపద సాహిత్యాలను మాత్రమే కాక భాష యొక్క మూలాలను, దాని పరిణామాలను శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషణ చేసి భాషా పరిశోధనకు కొత్త మార్గాన్ని చూపారు. ఆయన సమగ్రాంధ్ర మాండలిక పదకోశం ఆవశ్యకత, తెలుగు వ్యుత్పత్తి పదకోశం వంటి ప్రసంగాల ద్వారా తెలుగు భాషలో మాండలిక పదాలు, వాటి వ్యుత్పత్తి, సామాజిక సందర్భాలు శాస్త్రీయంగా చర్చించారు. ఈ చర్చలు తెలుగు భాష శబ్ద నిర్మాణం, ఉచ్చారణ సౌలభ్యం, భాషా సంక్రమణలను విశ్లేషించడం ద్వారా భాషాశాస్త్ర పరిశోధనకు బలమైన పునాది వేశాయి. ఈ విశ్లేషణలు తెలుగు భాష స్వతంత్ర సృష్టిని, సామాజిక సందర్భాలను గుర్తించడంలో ప్రముఖ పాత్ర పోషించింది. భాషాశాస్త్రంలో పాండిత్యపరమైన గుర్తింపును సంపాదించాయి. ఆంధ్రుల అసలు కథ ప్రసంగం దొణప్ప గారిలోని భాషా శాస్త్రీయ దృక్పథానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇందులో దొణప్ప గారు పద వ్యుత్పత్తిని, తెలుగు వర్ణమాలలో న కారాన్ని అణాగా ఉచ్చరించే సంప్రదాయాన్ని, భవభూతి కాళిదాసుల శ్లోకంలో న వత్తు చమత్కారపు వాడకాన్ని విశ్లేషించారు. అణాపదం కన్నడ హణ నుండి తెలుగు అణాగా సంక్రమించి తెలుగు సంస్కృతిలో స్థిరపడిన విధానాన్ని వివరిస్తూ తెలుగు భాష స్వతంత్ర సృష్టిని, భాషా శాస్త్రీయ విలువలను నొక్కి చెప్పారు. ఈ విశ్లేషణ తెలుగు భాష ఉచ్చారణ సౌలభ్యం, శబ్ద సంక్రమణలను శాస్త్రీయంగా గుర్తించడం ద్వారా భాషాశాస్త్ర పరిశోధనకు కొత్త దృక్పథాన్ని అందించింది. ఇక 3వది జానపద సాహిత్య ప్రాముఖ్యత. పండిత లోకంలో శిష్ట సాహిత్యానికి ప్రాధాన్యత ఉన్న ఆ కాలంలో జానపద సాహిత్యం విలువను గుర్తించి దానిలోని సరళత, హాస్యం, సామాజిక సాన్నిహిత్యాన్ని విశ్లేషించారు. దొణప్ప గారు జానపద సాహిత్యం, కోలాటం పాటలు, వరస పాటలు వంటి ప్రసంగాల ద్వారా ఈ రూపాలను సామాన్య జనజీవన సంస్కృతితో ముడిపెట్టి శిష్ట సాహిత్యంతో సమానమైన స్థాయిలో గుర్తింపును తెచ్చారు. ఈ పరిశోధన శిష్ట జానపద సాహిత్యాల మధ్య సమన్వయాన్ని సాధించి జానపద సాహిత్యానికి పాండిత్యపరమైన గుర్తింపును సంపాదించింది. వరస పాటల సరసాలు ఇందులో ఒక ఉదాహరణ. ఇవి పెళ్లిళ్ల సందర్భాల్లో స్త్రీలు పాడే వేలాకోళ పాటలుగా హాస్యం, మొరటు, సరసం, సామాజిక సంబంధాలను బలపరిచే
సాన్నిహిత్యంతో నిండి ఉంటాయి. ఆడ మగ పెళ్లివారల వరసలు ఆధారంగా పాడబడే ఈ పాటల్లో వ్యక్తిగత దూషణ కాకుండా వినోదంగా ఉండే సంస్కృతిని ప్రతిబింబిస్తాయని దోణప్ప గారు చెప్పారు. ఈ విశ్లేషణ ద్వారా జానపద సాహిత్యానికి సామాన్యుల మనసులను ఆకర్షించే శక్తిని, శిష్ట సాహిత్యంలో లేని సహజత్వాన్ని కలిగి ఉందని నిరూపించింది. ఇది గ్రామీణ సంస్కృతిని నాగరిక సమాజానికి పరిచయం చేసి జానపద సాహిత్యానికి తెలుగు సాహిత్యంలో శాశ్వత స్థానాన్ని సంపాదించి పెట్టింది. 4వది పరిశోధకులకు మార్గదర్శనం. తెలుగులో కొత్త వెలుగులు పుస్తకం విమర్శనాత్మక దృక్పథం, విషయ వైవిధ్యం, సమగ్ర విశ్లేషణ పద్ధతుల వల్ల కొత్త తరం పరిశోధనలకు ఒక మార్గదర్శిగా నిలిచింది. ఇది తెలుగు సాహిత్యం, భాష, జానపదం ఇలా 3 విభిన్న రంగాలను కలిపి పరిశీలించాలని సూచించింది. తద్వారా సమగ్ర పరిశోధనకు ఒక నమూనాను అందించింది. పైన ప్రస్తావించిన కారణాల వల్ల తెలుగులో కొత్త వెలుగు గ్రంథం తెలుగు భాషా సాహిత్య పరిశోధన చరిత్రలో ఒక మైలురాయిగా ఆచార్య తూమాటి దోణప్ప గారు ఒక దూరదృష్టి గల పరిశోధకునిగా నిలిచిపోయారు. దోణప్ప గారి తెలుగులో కొత్త వెలుగులు కేవలం ఒక ప్రసంగాల సంకలనం మాత్రమే కాదు, తెలుగు భాషా సాహిత్య పరిశోధన రంగంలో ఒక నూతన విప్లవాన్ని ఆవిష్కరించిన గ్రంథం. ఆయన అనుసరించిన పరిశోధనా పద్ధతులు, వాటిలోని సమగ్ర విస్తృతమైన విషయ వైవిధ్యం ఈ పుస్తకాన్ని ఒక మైలురాయిగా నిలిపాయి. ధన్యవాదాలు. వ్యాసాలందరూ కూడా కరెక్ట్గా ఒక్కొక్క వ్యాసం వాటి వివరాలు కూడా ఇప్పుడు సార్ వస్తారు కదా, ఇప్పుడు గురు ఫోటో ఉంది. ఓకే చెప్పండి, మీ పక్క చూస్తాం.